నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అంతర్జాతీయ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న ఒక అత్యంత కీలక వార్త. 2007 నుంచి 2012 వరకు ఫ్రాన్స్ కు నాయకత్వం వహించిన మాజీ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీకి 5 సంవత్సరాల జైలు శిక్ష పడింది. లిబియా నుంచి అక్రమంగా ఎన్నికల నిధులు సేకరించడానికి ప్రయత్నించిన కేసులో క్రిమినల్ కుట్ర అభియోగం కింద గురువారం ఈ శిక్ష విధించబడింది. ఈ తీర్పు సర్కోజీ రాజకీయ జీవితం ప్రశ్నార్థకంగా మారింది. యుద్ధానంతరం చరిత్రలో జైలు శిక్ష అనుభవించబోతున్న ఫ్రాన్స్ తొలి మాజీ అధ్యక్షుడిగా సర్కోజీ నిలవనున్నారు. పారిస్ కోర్టు ఇచ్చిన ఈ తీర్పు రాజకీయ మిత్రులను, శత్రువులను సైతం విస్మయానికి గురిచేసింది. కోర్టు నుంచి బయటకు వచ్చిన సర్కోజీ ఈ తీర్పును కుట్రపూరిత తీర్పుగా అభివర్ణించారు. వారికి నన్ను జైలుకు పంపించాలనుకుంటే నేను తలెత్తుకొని జైల్లో ఉంటాను, కానీ నేను చేయని తప్పుకు క్షమాపణ చెప్పనని ఆయన విలేకరులతో అన్నారు. ఈ తీర్పు న్యాయ పాలనకు, న్యాయ వ్యవస్థపై ఉంచే నమ్మకానికి సంబంధించి అత్యంత తీవ్రమైన అంశమని ఆయన అన్నారు. అప్పుడు ఆయన పక్కనే ఆయన భార్య మోరల్ కార్లా బ్రూనీ ఉన్నారు. దివంగత నియంత ముఅమ్మర్ గడ్డాఫీ పాలనలో లిబియా నుంచి తన 2007 అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి నిధులు సేకరించే ప్రయత్నాలలో క్రిమినల్ కుట్రకు పాల్పడినట్లు సర్కోజీ దోషిగా తేలారు. అయితే ఆయనపై ఉన్న అవినీతి, అక్రమ ప్రచార నిధుల స్వీకరణతో సహా ఇతర అభియోగాల నుండి మాత్రం పారిస్ కోర్టు విముక్తి కల్పించింది. కోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. ప్రాసిక్యూటర్ను జైలుకు వెళ్లాలని ఆదేశించే ముందు తన వ్యవహారాలను చక్కబెట్టుకోవడానికి సర్కోజీకి కొద్ది సమయం మాత్రమే ఉంటుందని, ఇది 1 నెలలోపు జరగాలని స్పష్టం చేశారు. అక్టోబర్ 13న జైలుకు హాజరు కావాలని సర్కోజీని సమన్లు పంపే అవకాశం ఉందని ఫ్రాన్స్ మీడియా తెలిపింది. సర్కోజీపై ఉన్న అభియోగాలు 2005 నాటివి. అప్పుడు ఆయన ఫ్రాన్స్ అంతర్గత మంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో లిబియా ప్రభుత్వానికి అంతర్జాతీయ వేదికపై మద్దతిస్తానని, దానికి బదులుగా ఎన్నికల నిధులు ఇప్పించాలని గడ్డాఫీతో ఒప్పందం చేసుకున్నట్లు సర్కోజీపై అభియోగాలున్నాయి. అయితే ఆ ఒప్పందానికి సంబంధించిన ఆధారాలు లేవని న్యాయమూర్తి చెప్పినప్పటికీ 2005-2007 మధ్య లిబియా వ్యక్తులతో నిధుల కోసం తన సన్నిహితులను సంప్రదించడానికి అనుమతించినందుకు క్రిమినల్ కుట్రకు పాల్పడినట్లు తేల్చారు. ఫ్రాన్స్ రాజకీయ వర్గాల నుంచి ఈ తీర్పుపై మిశ్రమ స్పందనలు వచ్చాయి. మితవాద నాయకులు సర్కోజీకి మద్దతుగా నిలబడగా, వామపక్ష నాయకులు మాత్రం న్యాయ వ్యవస్థ స్వాతంత్రాన్ని ఇది నిరూపిస్తుందని స్వాగతించారు. ఈ చట్టపరమైన సమస్యలతో పాటు గతంలో అవినీతి ఆరోపణల కేసులో సర్కోజీకి 1 సంవత్సరం పాటు ఎలక్ట్రానిక్ ట్యాగ్ ధరించాలని శిక్ష పడింది. ఆయనపై 2012 ఎన్నికల అక్రమ నిధుల కేసులో అంతిమ తీర్పు వచ్చే నెలలో రానుంది. ఇది ఆయన న్యాయపరమైన చిక్కులను మరింత పెంచుతుంది.